జరత్వం. వివాహం అయినాక భార్యను కాకుండా భర్తను కాకుండా వేరే వాళ్ళతో ఉంటే అది వ్యభిచారం. ఈ వ్యభిచారులందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త, ఈ దేహము దేవుడి వలన నిర్మించబడింది. ఇది భార్య భర్త సంబంధం కాకుండా మరి ఏ రకంగా వివాహం ముందు అపవిత్రపరుచుకుని కన్యాత్వం కోల్పోతే ప్రాణం పోవటమే మేలన్నమాట. కాబట్టి ప్రతి కన్యక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో క్షణికమైన వాటి కోసం అపవిత్రపడిపోయి దేహాన్ని పాడు చేసుకుని వివాహానికి ముందే దేహాన్ని అపవిత్రపరుచుకుంటే అది నిష్కలంకం కాదు, కళంకంతో ఉన్నట్టు అన్నమాట. కాబట్టి దేహం ఎవరో పాడు చేస్తారు, దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. మరి ఎంగేజ్మెంట్ అయిందంటే చాలు, చట్టాపట్లు వేసుకుని పెళ్ళికి ముందే తిరిగేసేసి చాలామంది దేహాన్ని ముందే వివాహానికి ముందే అపవిత్రపరచుకుంటున్నారు. మరి విచ్చలవిడి తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని బిడ్డలారా, మీ దేహము దేవుడి వల్ల అనుగ్రహించబడింది. దేవుడి ఆలయమే దేహం. దీన్ని ఎవరు అపవిత్రపరచకూడదు.